నమస్తే. కరోనా బారి నుంచి చిన్నారులను కాపాడుకునేందుకు మార్గం దొరికింది. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్ళబోతున్నాం. నేను చక్రి, మనతో పాటు గెస్టులు కూడా జాయిన్ అవబోతున్నారు. దానికంటే ముందు ఒకసారి వివరాలు చూద్దాం. ఈ మహమ్మారి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేలా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2 నుంచి 18 ఏళ్ల వారికి కోవాక్సిన్ టీకా ఇచ్చేందుకు ఎక్స్పర్ట్స్ కమిటీ పచ్చజెండా ఊపింది. కోవాక్సిన్కు అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిఫార్సులు చేసింది. చిన్నారుల కోసం ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాపై ఇటీవల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. 2 నుంచి 18 ఏళ్ల వారి కోసం కోవాక్సిన్ టీకా 2వ, 3వ దశ ప్రయోగాలను గత నెలలో పూర్తి చేసిన భారత్ బయోటెక్ ఆ నివేదికను భారత ఔషధ నియంత్రణ సంస్థకి DCGIకి అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన DCGI నిపుణుల కమిటీ పిల్లలకు కోవాక్సిన్ టీకా ఇచ్చేలా అత్యవసర అనుమతులు జారీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. దీనికి కేంద్రం ఆమోద ముద్ర వేయగానే పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. కేంద్రం అనుమతి లభిస్తే భారత్లో పిల్లలకు అందుబాటులో వచ్చే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ఇదే కాబోతోంది. పిల్లలకు కూడా 2 డోసుల టీకాను ఇవ్వనున్నారు. తొలి డోసు ఇచ్చిన 20 రోజులకు 2వ డోసు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గుజరాత్కు చెందిన జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్ డి టీకాకు కూడా కేంద్రం అత్యవసర అనుమతులు ఇచ్చింది. ఈ టీకాను 12 ఏళ్లు పైబడిన వారందరికీ ఇచ్చేలా అభివృద్ధి చేశారు. అయితే జైకోవ్ డి వ్యాక్సిన్ పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. ఇంతకీ పిల్లలపై వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుంది? దీంతో చిన్నారులకు కరోనా నుంచి పూర్తి రక్షణ లభిస్తుందా? ఈ విషయం మీద చర్చించుకుందాం. మనతో మాట్లాడిన నిపుణులు ఉన్నారు. డాక్టర్ షర్మిల గారు, పీడియాట్రిషియన్, అండ్ జగన్నాథం గారు ఉన్నారు, CCMB రిటైర్డ్ సైంటిస్ట్. ఆయన జాయిన్ అవుతారు మరికొద్దిసేపట్లో మనతో పాటు. షర్మిల గారితో మాట్లాడదాం. షర్మిల గారు, ప్రధానంగా పెద్దవాళ్ళకి ఇచ్చే టీకాకి, చిన్నవాళ్ళకి ఇచ్చే టీకాకి ఏంటి డిఫరెన్స్ ఏముంటుంది? ఎందుకు వీళ్ళకి ఇంత టైం తీసుకుంది? వ్యాక్సిన్ వైజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వ్యాక్సిన్. కాకపోతే ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? ఎందుకనంటే ఫస్ట్ మనము మా స్కేల్లో అందరికీ ఇవ్వటాన్ని ఫేజ్ 4 అంటాం, లక్షల్లో ఇచ్చేయటానికి. ఆల్మోస్ట్ ఇప్పుడు అడల్ట్స్కి అది జరిగింది. సో యూజువల్గా పిల్లలు అంటే మోర్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్, ప్రెగ్నెంట్ విమెన్ కానీ పిల్లలు కానీ, వీళ్ళని సెపరేట్ కేటగిరీలా చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి ట్రయల్స్కి అప్రూవల్ రావటమే కొంత ప్రాసెస్ ఉంటుంది. సో బియాండ్ డౌట్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అన్న తర్వాత అప్రూవల్ వస్తుంది. మీరు చూసుంటారు ఇప్పుడు కూడా యాక్చువల్గా అన్ని వ్యాక్సిన్స్ కిడ్స్ ట్రయల్స్ జరగట్లేదు. ఓన్లీ కొన్ని వ్యాక్సిన్స్కే కిడ్స్లో ట్రయల్స్ అప్రూవ్ అయినాయి అండ్ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ అప్రూవ్ అయిన వ్యాక్సిన్స్ గురించి చెప్పాలంటే ఫైజర్ పిల్లల్లో అప్రూవల్ ఉంది. సో ఆల్రెడీ ఇస్తున్నారు 12+ ఏరియా. రీసెంట్గా బిలో 12. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ భారత్ బయోటెక్ వ్యాక్సిన్. ఎందుకంటే ఇది మన ఇండిజినస్ వ్యాక్సిన్, వెరీ సేఫ్ వ్యాక్సిన్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ 2 year+ అప్రూవల్ వచ్చిన ఫస్ట్ వ్యాక్సిన్. ఇప్పటి వరకు 2 to 12 మధ్యలో ఏ వ్యాక్సిన్ లేదు. ఈ సెగ్మెంట్ లో 12+ ఉంది. జైడస్ క్యాడిలా కానీ, ఫైజర్ కానీ, మోడర్నా ట్రయల్స్ చేస్తోంది 6 months+లో, బట్ ఎవరికి అప్రూవల్స్ లేవు ఇప్పటి వరకు. సో ఇది ఫస్ట్ వ్యాక్సిన్, అది కూడా మన కంట్రీ నుంచి వెళ్తాను. సో ఐఎమ్ డెఫినెట్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ బికాస్ ఇట్స్ రిలీఫ్ ఫర్ మెనీ. ఎందుకనంటే పిల్లల్లో కోవిడ్ సీరియస్ డిసీజ్ కాదు యాజ్ కంపేర్డ్ టు అడల్ట్స్ ఈ కంపారిజన్లో. బట్ అసలు సీరియస్నెస్ ఉండదా అని అంటే డెఫినెట్గా సీరియస్ కేసెస్ చూసాము. కొంతమందికి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్, కొంతమందికి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ కూడా చూసాం. సో అలా ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఎవరికైతే ఆ పిల్లలు ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా అది చాలా ట్రామానే. సో అలా అని వ్యాక్సిన్ ఇవ్వకపోతే స్కూల్స్కి పంపక్కర్లేదా అంటే నో, సేఫ్గా పంపించవచ్చు. మాస్కింగ్ ఈజ్ స్టిల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఫస్ట్ బ్యాచ్లో మోస్ట్ లైక్లీ వ్యాక్సినేట్ అయ్యే వాళ్ళు ఎవరంటే సీరియస్ రిస్క్ ఉన్న చిల్డ్రన్, అంటే లైక్ ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళు, కీమోథెరపీలో బాగా వల్నరబుల్ పాపులేషన్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్, హార్ట్ డిసీజ్, క్రానిక్ లంగ్ డిసీజ్, తర్వాత క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి కీమోథెరపీ తీసుకుంటున్న కిడ్స్. యాక్చువల్గా వాళ్ళు హాస్పిటల్కి రావడానికి జంకుతున్నారు.
కోవిడ్ వస్తుందేమో అని. Immunity అసలే తక్కువ ఉంటుంది. అసలే తక్కువ ఉంటుంది, లోయెస్ట్ ఉంటుంది. అవును. కీమోథెరపీ కోసం రావాలి, హాస్పిటల్కి రాకుండా కుదరదు. ఇలాంటి పిల్లల్లో చాలా మందిలో నేను ఐ థింక్ ఇట్స్ అ వెల్కమ్ థింగ్ ఫర్ దెమ్. సో మీరు అడిగిన క్వశ్చన్, పిల్లల్లో ఇంత జాప్యం ఎందుకు జరిగింది? ఎందుకంటే వీ వాంట్ టు బి డబ్లీ ష్యూర్, ట్రిప్లీ ష్యూర్. సో సేఫ్టీ పారమౌంట్ ఇంపార్టెన్స్. ఫస్ట్ ఇంపార్టెన్స్ సేఫ్టీ, తర్వాతే ఎఫికసీ. ఎఫికసీ ఒక 5%, 10% అటు ఇటు ఉన్న నో హార్మ్, బట్ సేఫ్టీ కంపల్సరీ బియాండ్ డౌట్ ఉండాలి. అండ్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన డేటా కానీ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఈస్ ఫీవరు, చిన్న జలుబు, ఇలాంటి లోకల్ లిటిల్ పెయిన్, ఇవి తప్ప వేరే ఏ సైడ్ ఎఫెక్ట్స్ నోట్ చేయలేదు phase 3 ట్రయల్స్ అండ్ phase 2 ట్రయల్స్లో. సో గవర్నమెంట్ అప్రూవల్ అంటే ఇప్పుడు వచ్చిన అప్రూవల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆఫ్ DCGI ఇచ్చారు, అంటే రికమెండ్ చేశారు గివ్ అప్రూవల్ ఫర్ దిస్ అని. సో ఫైనల్ అప్రూవల్ మేబీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ అ ఫ్యూ డేస్. వచ్చాక మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళి రిలీజ్ అయ్యి మనకి మార్కెట్లో దొరకటానికి ఐ థింక్, బికాజ్ అది ముందున్న కోవాక్సినే కాబట్టి పెద్ద సీరియస్గా ఏమి కొత్తగా ఏమి ఫార్ములేట్ చేయక్కర్లా. కానీ పిల్లల్లో ప్రీ ఫిల్డ్ సిరింజెస్లో వస్తుంది. మనకి అడల్ట్స్లో ఏంటంటే వయల్స్లో వస్తుంది, మోర్ దెన్ 1 డోస్ ఉంటుంది ఈచ్ వయల్లో. సో మనం తీసుకునే దాన్ని బట్టి కొంతమంది 0.1 మిల్లీమీటర్ తక్కువ తీసుకున్నారా, ఎక్కువ ఇలాంటివి కూడా ఏముండవు. జస్ట్ ప్రీ ఫిల్డ్ సిరింజ్, ఇంజెక్ట్ డైరెక్ట్లీ 1 kid కి 1 సిరింజెస్ ప్రీ ఫిల్డ్ అనమాట. ఎంత ఉండాలో డోసు కరెక్ట్ గా. సో వేస్టేజ్ ఉండదు. అండ్ ఇంకొకటి రాంగ్ డోసేజ్ కూడా ఉండదు, డైరెక్ట్లీ ఇంజెక్ట్ అంతే, యాక్యురేట్ గా వెళ్తుంది. అండ్ ఇదేంటంటే మనకి ఓల్డెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మేకింగ్ వ్యాక్సిన్స్. ఓల్డెస్ట్ ప్లాట్ఫామ్ అంటే జస్ట్ కిల్ ద వైరస్, మేక్ ద వ్యాక్సిన్. సో సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది. కొత్త టెక్నాలజీ ఏం లేదు దీంట్లో, సీరియస్ కొత్త టెక్నాలజీ. సో సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఏజెస్ తరబడి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్తో వ్యాక్సిన్స్ చాలా ఉన్నాయి. సో అలాంటిదే ఇది. ఇప్పుడు మనకి డిఫరెన్స్ చూస్తే ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి మధ్యలో గ్యాప్ 20 days, కానీ అడల్ట్స్ కి కొంచెం 28 days అండ్ దట్ ఈస్ యెట్ టు బి ఎక్స్ప్లెయిన్. 20 days అని అంటున్నారు. అండ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఫైజర్ ఇప్పుడు కొత్తగా ఏమంటుందంటే 30 మైక్రోగ్రామ్ డోస్లో ఇచ్చేవాళ్ళు అడల్ట్ వ్యాక్సిన్, అదే పిల్లలకు కూడా 12+ వాళ్ళకి ఇచ్చారు. బట్ కొత్తగా వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే 10 మైక్రోగ్రామ్స్లో కూడా అంతే ఎఫెక్టివ్గా ఉంది అని. సో అలా లోవరింగ్ డోసేజ్ ఏమన్నా దీనికి చేయొచ్చా, ఇంక ఇవన్నీ జరగాల్సినవి. రైట్ నౌ అడల్ట్ డోసేజెసే అంటున్నారు, బట్ డోసేజ్లో ఏమన్నా తేడా ఉందా, ఇది ఒక్కటి ఐ థింక్ దే హ్యావ్ టు స్టిల్ రిలీజ్ ద ఇన్ఫర్మేషన్. ఐఎమ్ ష్యూర్ దాని గురించి స్టడీ అయిపోయి ఉంటుంది. సో 2 to 6 years, 6 to 12 years, 12 to 18 years ఇట్లా 3 కేటగిరీస్ చేశారు ట్రయల్స్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. ఫస్ట్ 12 to 18, తర్వాత ఇంకా కిందికి వెళ్ళారు. సో అందరిలోనూ సేఫ్గాని వచ్చింది. ఎఫికసీ గురించి చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ వ్యాక్సినే కాదు, ఏ వ్యాక్సిన్ అయినా మోర్ దాన్ 50 to 60% ఎఫిషియెంట్ అంటే వెరీ గుడ్ ఎఫిషియన్సీ అని అర్థం. సో ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే మన ఫ్లూ వ్యాక్సిన్ అబౌట్ 70% ఎఫిషియెంట్ అంటాం. సో ఇది దానికంటే కూడా ఇంకా ఒక 15-20% ఎక్కువ ఎఫిషియెంట్. కోవాక్సిన్ మోస్ట్ ఆఫ్ ది కోవిడ్ వ్యాక్సిన్స్ క్లెయిమ్ ఏంటంటే 85% పైన అని. ఎనీథింగ్ అబౌవ్ 60 ఈజ్ గుడ్ ఎనఫ్. అంటే తీసుకోవటం మూలన మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. చాలా మందిలో అంటే నేను గమనించింది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చెక్ చేయించుకుంటే యాంటీబాడీస్ కనబడినటువంటి పరిస్థితి. వాళ్ళకి అది మిత్ కావచ్చు, లేదంటే ఇంకో కారణం కావచ్చు. బెటర్ యూ ఎక్స్ప్లెయిన్. ఏంటంటే లైక్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ని చెక్ చేస్తున్నారు ఇక్కడ. న్యూట్రలైజింగ్ అండ్ యాంటీబాడీ లెవెల్స్, పర్టికులర్లీ వైరస్లో మనకి యాంటీబాడీ లెవెల్స్ యూజువల్గా ప్రొడ్యూస్ అవుతాయి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు. బట్ కాకపోయినా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ద్వారా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే బాడీ గుర్తుపెట్టుకుని వైరస్ అటాక్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవటాన్ని మనం వ్యాక్సిన్ చేసేది అదే మంచి. సో ఆ టీ సెల్ ఎంత స్టిమ్యులేట్ అయింది, ఎంత గుర్తుపెట్టుకుంటోంది, దీన్ని మనం మెజర్ చేయట్లా. దాన్ని మెజర్ చేసే పరికరాలు లేకపోతే ఆ పరిజ్ఞానం లేదా అంటే ఉంది, కానీ దట్స్ వెరీ కాస్ట్లీ. సో ఊరికినే అందరికి టీసెల్ మెజర్మెంట్స్ చెయ్యం. టీసెల్ సరిగ్గా పనిచేయట్లేదేమో అన్న అనుమానం ఉన్న కొన్ని జబ్బుల్లోనే టీసెల్ని మెజర్ చేస్తూ ఉంటాం ఇమ్యూన్ డెఫిషియన్సీస్లో.
సో యాంటీబాడీ లెవెల్స్కి ఇమ్యూనిటీకి డైరెక్ట్ కోరిలేషన్ లేదు. అంటే మీకు యాంటీబాడీ లెవెల్స్ హై టైటర్ ఉంటే యు ఆర్ ప్రొటెక్టెడ్, బట్ లేకపోవటం మూలన యు ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ కాదు. సో దట్ ఈస్ ద ఇప్పటి వరకు మనకి తెలిసిన అప్పటికప్పుడు యాక్టివేట్ కూడా అవ్వచ్చు, అప్పటికప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో దాని గురించి మీరు ఈ కోవిడ్ టైంలో పిల్లల్ని ట్రీట్ చేస్తూనే ఉన్నారు. కంపారిటివ్లీ అడల్ట్స్ తో కంపేర్ చేసుకుంటే పిల్లలకి కోవిడ్ కేసులు వచ్చిన సందర్భాలు అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎంత పర్సంటేజ్ ఉంది వాళ్ళది, తీవ్రత ఎలా ఉంది వాళ్ళలో? మీరు అడిగిన దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంత మందికి వస్తుంది, ఎంత తీవ్రంగా వస్తుంది, రెండు 2 డిఫరెంట్ థింగ్స్. సో ఎంత మందికి వస్తుంది, నా దృష్టిలో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు ఎంతమందికో పిల్లలకి ఎంతమందికి వస్తుంది. దేర్ ఈక్వల్లీ అంటే ACE2 రిసెప్టార్స్ తక్కువ ఉండటం వలన కొంతమందికి సెకండ్ ఫేజ్ లో అండ్ పోస్ట్ సెకండ్ ఫేజ్ లో కూడా ఇప్పుడు కూడా ఈవెన్ ఐఎమ్ సీయింగ్ సమ్ కోవిడ్ కేసెస్ ఇప్పుడు కూడా చూస్తున్నాను. సో ఏంటంటే ఎక్స్పోజర్ ఒకటి తక్కువ ఉండటం వలన ఫస్ట్ ఫేజ్ లో ఏమైందంటే కంప్లీట్ గా చిల్డ్రన్ ని షీల్డ్ చేసేసాం ఇంట్లో. సెకండ్ ఫేజ్ లో వదిలేరు, కొంచెం బయటికి వెళ్ళటం వాట్ ఎవర్. సో అక్కడ ఆల్మోస్ట్ పిల్లల్ని బాగానే అటాక్ చేసింది అండ్ ఏజ్ గ్రూప్ షిఫ్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ లో మోర్ యంగర్ పాపులేషన్ అటాక్ చేసింది అండ్ 10+ ఏజ్ గ్రూప్ లో సిమ్టమ్స్ ఎక్కువ చూసాం. సిమ్టమ్స్ తీవ్రత ఎక్కువ చూసాం. సిమ్టమ్స్ వాళ్ళలో 10+ వాళ్ళలో సిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ చూసాము. ప్రపోర్షన్ బిలో 10 years ఎక్కువగా సిమ్టమాటిక్ కేసెస్ చూసాం. ఇప్పటికి కూడా అలానే చూస్తున్నాం. న్యూ బార్న్స్ బాగా చంటి బిడ్డల్లో అంటే లెస్ దాన్ 7, 10, 15 day olds లో కొంతమందిలో సిమ్టమాటిక్ గా చూసాం. బట్ రికగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తే చాలా వరకు యూ కెన్ డెఫినెట్లీ. పిల్లలకి రాదు అనేది ఒట్టిమాట మిత్తే, పిల్లలకి కూడా వస్తుంది. పిల్లలకి ఎంత మందికి వస్తుందో పిల్లలకి కూడా అదే పర్సెంటేజెస్ అంతే అని నేను చెప్పను, కానీ జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే అసలు రాదు అని. అది తప్పు. ఎందుకంటే పెద్దవాళ్ళల్లో ఎక్కువ మందిలో సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమాటిక్ ప్రపోర్షన్ పెద్దవాళ్ళు ఎక్కువ, సిమ్టమాటిక్ గా పిల్లల్లో చాలా మందిలో వస్తుంది. రికగ్నైజ్ కూడా చేయట్లా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ వేవ్ లో నేను గమనించింది ఏంటంటే యూజువల్ గా పేరెంట్స్ పాజిటివ్ అయిన తర్వాత పిల్లలకి చేయించి ఓకే ఎక్స్పోజ్ అయ్యారు కదా అమ్మో చూయించుకోవాలి అని చేయించుకొని కనుక్కున్న కేసెస్ ఎక్కువ. సెకండ్ వేవ్ లో పిల్లల్లోనే సిమ్టమ్స్ వచ్చి వాళ్ళకి చేయించి కోవిడ్ పాజిటివ్ వచ్చి రివర్స్ లో నేను అప్పుడు వీళ్ళు కోవిడ్ చిల్డ్రన్ సో అందరు కాంటాక్ట్స్ చెక్ చేసుకోండి అని అంటే అప్పుడు పెద్దవాళ్ళలో డిటెక్ట్ అయిన కేసెస్ కూడా చూసాను. సో ప్రపోర్షన్ స్టిల్ పిల్లల్లో తక్కువ, తీవ్రత స్టిల్ పిల్లల్లో తక్కువ, పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ ఇంకా పిల్లల్లో తక్కువే పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే. ఏంటి కారణం? ఏస్ రిసెప్టర్ లెవెల్స్ అయి ఉండొచ్చు, చాలా ఉంటాయి రీజన్స్. బట్ వీళ్ళల్లో అటాక్ చేయటానికి యూస్ఫుల్ అయిన ఆ రిసెప్టార్స్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. కానీ చివరిలో వచ్చిన వేరియంట్స్ డెల్టా ప్లస్ అండ్ మ్యూ అండ్ ఆల్ దీస్ వీటికి తక్కువ డెన్సిటీ ఉన్న అటాక్ చేయగలిగినట్టుగా తనని తను మ్యూటేట్ చేసుకుంది వైరస్. సో అందుకని పిల్లల్లో కూడా ఇప్పుడు ఈజీగా ఇట్ కెన్ అటాక్. డెత్ రేట్ ఎలా ఉందండి పిల్లల్లో కంపారిటివ్? వెరీ లెస్ వెన్ కంపేర్ టు అడల్ట్స్, డెఫినెట్ గా తక్కువ. కోవిడ్ ఫిగర్స్ పర్సెంటేజ్ లో చూసుకుంటే 10 members అనుకోండి, అవుట్ ఆఫ్ లెస్ దాన్ 10 కాదు, 100 లో చూస్తే లెస్ దాన్ 1%. ఓకే, ఒకళ్ళిద్దరు కూడా లేరు. సో డెత్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు అండ్ మీరు చెప్పినట్లుగా చూస్తే వాళ్ళు క్యారియర్స్ గా ఎక్కువగా ఉన్నారు ఫస్ట్ ఫేజ్ లో మనం చూస్తే. క్యారియర్స్ అండ్ మైల్డ్ సిమ్టమాటిక్. కాకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి కనుక్కున్నారంటే అసిమ్టమాటిక్ కేసెస్ లో కూడా లాంగ్ కోవిడ్ సిండ్రోమ్స్ లైక్ అంటే చాలా రోజులు హెడ్ ఏక్స్, బిహేవియరల్ చేంజెస్. ఇప్పుడు నేను ఐ బీన్ ట్రీటింగ్ 1 child బోన్ మ్యారో డిప్రెషన్ వచ్చింది, బట్ సిమ్టమాటిక్ చైల్డ్ తను. సో ఇలా ఇంకా డ్యూ టు కోవిడ్ బోన్ మ్యారో డిప్రెషన్. ఎస్. సో ఇలా అన్నమాట. HLH అని ఇలాంటి కొన్ని మెడికల్ టర్మ్స్ ఉంటాయి. సో అన్ని అవయవాల్ని పెద్దవాళ్ళ లాగానే ఎఫెక్ట్ చేయగలిగిన సత్తా ఉంది ఈ వైరస్ కి, ఈవెన్ ఇన్ చిల్డ్రన్, పర్టికులర్లీ టీనేజ్ చిల్డ్రన్ లో. బట్ చాలా చిన్న ప్రపోర్షన్, భయపడాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ఇవన్నీ చాలా మైనర్ పర్సంటేజ్ లో వస్తాయి. భయపడద్దు, అప్రమత్తం ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ 2 years ఆఫ్టర్ కోవిడ్ కూడా మాస్క్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా
మాస్క్లు వదిలేయచ్చా? నాకు ఆల్రెడీ జస్ట్ అన్ అవర్ బ్యాక్ నేను స్టేటస్ అప్డేట్ చేయగానే కోవాక్సిన్ వచ్చిందని ఇమీడియట్గా నా పేషెంట్స్ కొంతమంది సో ఆర్ వి గోయింగ్ టు గో మాస్క్ ఫ్రీ అని అడుగుతున్నారు. మాస్క్ ఇప్పట్లో మానేదేం లేదు. అండ్ ఈ లాస్ట్ 3 వీక్స్లో కూడా నాన్ కోవిడ్ న్యూమోనియాస్ కూడా ఎక్కువ చూస్తున్నాం, కోవిడ్ కానివి కూడా. రెస్పిరేటరీ ఇల్నెసెస్ అన్నిటి నుంచి కూడా మాస్క్ ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఒక్క కోవిడ్ అనే కాదు, ఏదైనా కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ట్రూ, ఇప్పుడున్న పొల్యూషన్ కాలంలో మాస్క్ ఉండడం కూడా మంచి. పిల్లలకి టీకా 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ళ వరకు ఉన్నటువంటి పిల్లలకి కరోనా వ్యాక్సిన్ రాబోతోంది. నిపుణుల కమిటీ గవర్నమెంట్కి సిఫార్సు చేసింది. గవర్నమెంట్ యట్ టు టేక్ డెసిషన్. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే కనుక పిల్లలకు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. రైట్, మనతో పాటు ఇప్పటివరకు షర్మిల గారు మాట్లాడారు, పీడియాట్రిషియన్. అండ్ జగన్నాథం గారు ప్రస్తుతం CCMB రిటైర్డ్ సైంటిస్ట్ మనతో పాటు లైన్లో ఉన్నారు. జగన్నాథం గారు, వెల్కమ్ అండి. ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని? ఎంత ఎఫిషియన్సీ ఉందనుకుంటూ ఉన్నారు పిల్లలకు వచ్చిన టీకా? ఇది శుభ పరిణామం అండి. ఎందుకంటే ఇంతవరకు పిల్లల్ని స్కూళ్ళకి పంపించడానికి పేరెంట్స్ భయపడ్డారు. వెళ్ళిన తర్వాత టీచర్స్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలో అని వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి పెద్దవాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియకి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోవాక్సిన్ కి ఇవ్వడం అనేటువంటిది శుభ పరిణామము. దీనివల్ల చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఆస్కారం కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో 2 వ్యాక్సిన్లు చిన్నపిల్లలకు ఇవ్వడానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి జైడస్ క్యాడిలా వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్, ఒకటండి DNA బేస్డ్ వ్యాక్సిన్, రెండవది కోవాక్సిన్. ఈ రెండిట్లో కూడా 2 రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. మనం గుర్తించాల్సింది ఏంటంటే జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది 3 డోసుల్లో వేయాల్సి ఉంటుంది. అయితే ఈ కోవాక్సిన్ 2 డోసుల్లో మాత్రమే వేయాల్సి వస్తుంది. ఈ 2 డోసులకి మధ్యలో వ్యవధి 20 రోజులుగా నిర్ణయించారు. అంటే పెద్దవాళ్ళకి కూడా 14 రోజులు 28 రోజులు పెట్టారు, 20 రోజులు చిన్నపిల్లల విషయంలో నిర్ణయం చేశారు. అయితే ఇప్పుడు మనకి ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? జైడస్ క్యాడిలా వాళ్ళు ఇప్పటికే అక్టోబర్ 2వ తారీఖుని 1,50,000 డోసులు ఉత్పత్తి చేసి సిద్ధంగా ఉండిచ్చారండి. అయితే ఈ సిద్ధంగా ఉండిచ్చినటువంటి వ్యాక్సిన్లు పిల్లలకు పంపిణీ చేయాలి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం చేయడంతో పాటు మరొక విషయం ఏమిటంటే జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలకు వేయడానికి కుదురుతుంది. అయితే కోవాక్సిన్ 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలకు కూడా వేయడానికి ఆస్కారం కలుగుతుంది. అంటే మనకి ఏమవుతుందంటే మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి 98 ఏళ్ళు అంటే పూర్తి స్థాయి జీవన స్థాయి ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ మన దేశంలో పూర్తి స్థాయిలో ప్రారంభమైంది అనేటటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తోందండి. కాబట్టి ఇప్పుడు పిల్లలకు కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో తీసుకురావడం ద్వారా వాళ్ళకి స్కూళ్ళకి వెళ్ళినా వాళ్ళకి పేరెంట్స్ కానీ లేదా యాజమాన్యాలు. సార్, ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు జగన్నాథం గారు? ఎన్ని రోజులు పట్టొచ్చు? అంటే గవర్నమెంట్ హ్యాండ్ లో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఒకవేళ ఓకే చేస్తే ప్రొడక్షన్ కావచ్చు, పిల్లలకి సప్లైకి సంబంధించి కావచ్చు, చూస్తున్నారు కదా 2 వేవ్స్ నుంచి ఎన్ని రోజులు పట్టొచ్చు అనుకుంటున్నారు? అంటే పూర్తి స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పూర్తయిపోయాయి. అయితే జైడస్ క్యాడిలా క్లినికల్ ట్రయల్స్ పూర్తయిపోయి వాళ్ళు డోసులు కూడా సిద్ధం చేశారంటే ఇప్పుడు ఇందాక నేను చెబుతాను 1,50,000 డోసులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి చేస్తే మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిన్నపిల్లల్లో ఇంతకుముందు క్లినికల్ ట్రయల్స్ లో వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే పిల్లలకి జ్వరం వచ్చింది అనుకోండి 1 రోజు 2 రోజులు పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఆ జాగ్రత్తలు అంటే ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ చిన్న ఇంజక్షన్ చేసిన చోట నిపుణుడడం అయితే ఇంజక్షన్ కూడా కాదు, ఇంకా మరింత సులభమైనటువంటి ప్రక్రియ ద్వారా వ్యాక్సినేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మరింత స్పష్టంగా పేరెంట్స్ కి తెలిసేటట్టుగా కనుక ప్రభుత్వం వీటిలన్నింటినీ కూడా విడుదల చేసినట్టయితే ఆ విడుదల చేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అని మేము 1-10 రోజులు పట్టచ్చు. ఈ నెలలోనే మనకి పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ జగన్నాథం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. షర్మిల గారు, చివరిగా పిల్లలకి ఇప్పుడు ఇంజెక్షన్ అంటే కాకుండా దానికి ఆల్టర్నేటివ్ వేలో ఏమన్నా సూచించే అవకాశం ఉందా? లైక్ అంటే ఓరల్ గా కావచ్చు, నాజల్ గా కావచ్చు? వెరీ నైస్ క్వశ్చన్ మీరు అడిగింది. ఒకటి ఏంటంటే జైడస్ ఫస్ట్ అప్రూవల్ వచ్చినప్పుడు ఎవ్రీవన్ ఈజ్ ఎక్సైటెడ్. ఎందుకంటే అది ఇంట్రాడర్మల్ అప్లికేటర్, దానికి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అక్కర్లేదు.
ఎనీవన్ ఇంట్లో కూడా అంటే నో ఇంట్లో కాదు, రికమెండెడ్. అంటే వాళ్ళు ఆబ్వియస్గా ఏ వ్యాక్సిన్ ఇంట్లో తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ పాయింట్ 0.01% రియాక్షన్ ఉంటే హాస్పిటల్ సెటప్లో ఉంటే ఇమీడియట్గా రిసిస్టేట్ చేయొచ్చు. పారామెడికల్ కూడా ఈజీగా మనకి ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళ చేత కూడా ఇప్పించే అవకాశం ఉంది అనేది ఎక్సైట్మెంట్. కానీ జైడస్లో ఉన్న ఒకటి ఏంటంటే 3 డోస్ అది. సో మనము వీలైతే సింగిల్ డోస్ వ్యాక్సిన్స్ ఎక్కువ మందికి ఫాస్ట్గా ఇవ్వటానికి డోసెస్ తక్కువ ఉంటే బెటర్ అనమాట. సో అది రైట్ నౌ 3 డోస్, అది 0, 28 and 56 days. కోవాక్సిన్ ఏంటంటే 0 and 20 days 2 doses. ఇప్పుడు మనం ఇస్తున్నది ఇంజెక్టబుల్ వ్యాక్సిన్. అయితే ట్రయల్స్ జరుగుతున్నాయి నేజల్ వ్యాక్సిన్ కనుక వస్తే ఇప్పుడు మన క్యారియర్ స్టేట్ ఇప్పుడు ఏమవుతోంది, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా మన నోస్లో థ్రోట్లో వీటిల్లో యూ కెన్ క్యారీ ద వైరస్, యూ కెన్ ఇన్ఫెక్ట్ అదర్స్. బట్ నేజల్ వ్యాక్సిన్స్ వస్తే ఇక్కడే మనని కొలనైజ్ చేయకుండా ఆపగలవు. అది నెంబర్ 1. ఈజీ టు అడ్మినిస్టర్. అంటే నాన్ మెడికల్ పీపుల్ కూడా ముక్కులో చుక్కలు వేయటమే, 2 ఇటు అటు వేసి జస్ట్ వెయిట్ ఫర్ 10-15 minutes ఇన్ అ సర్టెన్ పోస్చర్ అని చెప్పాలి. పోలియోకి ఎంత ఎఫెక్టివ్ గా జరిగిందో దీనికి కూడా అట్లా అది నోట్లో వేసి